విషయం ఏందంటే, ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారో, ఆయన కూడా అలాగే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా ప్రొడక్షన్‌లో ఉంది. త్వరలో రిలీజ్ కాబోతుంది. అవును సార్. అవును. హ్మ్. నేను మొన్న చూసాను సార్. నాకు తెలియలేదు. మొన్న ఈ మధ్య పేపర్‌లో దేంట్లో చూసా అది. హ్మ్. కానీ మంచి హిట్ అవ్వాలి సార్ ఆయనకిని. అండ్ వడ్డే నవీన్ గారి విషయం పక్కన పెడితే, ఆ సమయంలోనో లేకుంటే అంతకు ముందో తర్వాతో నాకంత ఐడియా లేదు సార్. తరుణ్ గారితో, హీరో తరుణ్ గారితో మీరొక సినిమా చేయాల్సొచ్చింది. ఆల్రెడీ అంతా ఫిక్స్ అయింది. లాస్ట్‌కొచ్చేలేకే హీరోకి, నిర్మాతకి మధ్య ఏదో డిస్ప్యూట్స్ వచ్చి సినిమా ఆగిపోయిందని విన్నాను. అది ఏం సినిమా? ఎందుకు ఆగిపోయింది? అదే బెల్లంకొండ సురేష్ గారి సినిమా అండి. అది వేరే కథ అండి అది. ఓకే. తరుణ్ గారితో అనుకున్నామంటది. అనుకుని తరుణ్ గారితో అనుకున్న తర్వాత కుదరక నవీన్ గారి దగ్గరికొచ్చింది. నవీన్ గారిది వేరే కథ అండి. ఓకే. ఆ స్క్రిప్ట్ వేరండి. ఈ స్క్రిప్ట్ వేరండి. తరుణ్ గారి ముందు తరుణ్ గారు ఓకే అనుకున్నారు. వాళ్ళ అమ్మగారంతా ఓకే అన్నారండి. ఇంకా అనుకున్న తర్వాత దగ్గర నుంచి ఏమైందంటే ఆహ్, 'నువ్వే కావాలి' సినిమా హిట్ అయిన వెంటనే ఎళ్లి కలిసి మాట్లాడామండి. ఓకే. అప్పుడేదో ఒక పేమెంట్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ ఆయన పేమెంట్ ఎలా పెరుగుతూ ఉండేదండి. అలాగా వాళ్ళు అదొక ఆ విధంగా వెళ్ళిపోయిందండి. ఆ సినిమా సంవత్సరం ఆడింది సంవత్సరం కదా! అయింది సార్. అవును. హ్మ్. హ్మ్. సో, అందుకని పేమెంట్ విషయంలో తేడా వచ్చింది. అదే పేమెంట్ విషయం దగ్గరే వచ్చి ఇంకా అండ్ ఎలా ఉండేవారు తరుణ్ గారు ఆ వయసులో? అంటే చాలా ఎర్లీ స్టేజు. అంటే ఒక్క సినిమా అప్పుడు సూపర్ హిట్. అంటే అప్పుడు ఆయనతోటి నేను పెద్ద మాట్లాడింది తక్కువండి. మదర్‌తోని ఎక్కువ. మదర్‌తోని ఎక్కువ హ్మ్. డిస్కషన్ ఇది జరిగేది. కథ కూడా వాళ్ళే అన్నారు. తరుణ్ కూడా వినలేదండి కథ. ఓకే. హ్మ్. అండ్ ఒక్కొక్కరి కెరీర్‌లో జీవితం అలా వెళ్తూ ఉంటుంది. ఎవరో ఒక మనిషి రావాల. వాళ్ళు కలిసిన తర్వాత మన లైఫ్‌లో ఒక అద్భుతాలు జరుగుతాయి. అలా శ్రీహరి గారి జీవితంలో జరిగిన అద్భుతం మీ పరిచయం. అవును సార్. హ్మ్. అదే విధంగా మీకు గూడా అంతే ప్లస్ అయింది. మీ ఇద్దరి కాంబినేషన్. అవునండి. ఒకానొక టైంలో మీరు శ్రీహరి గారితో 'అయోధ్య రామయ్య' తీసే ముందు, శ్రీహరి సినిమాలంటే 4 ఫైట్‌లు, ఒక 2 డైలాగులు అనే ఒక చీప్, అంటే ఈ వర్డ్ నేను వాడకూడదు. బట్ ఉన్న విషయం చెప్తున్నాను. అవును సార్. అవును. ఒక చీప్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో. హ్మ్. దాన్ని మార్చింది మహేష్. ఆ లెక్క మార్చింది మహేష్ అని జెప్పి ఒక టాక్ ఉంటది. నిజమేనా? నిజమే సార్. నాకు శ్రీహరి అంటే బాగా ఇష్టం సార్ అతను. అతను చాలా మంచోడండి. చాలా మంచి మెంటాలిటీ అండి. ఆహ్, అతను వేషాల కోసం తిరుగుతుండేవాడనమాట వెరీ బిగినింగ్ అండి. నేను 'సురేష్ పర్సన్స్‌లో' అసిస్టెంట్‌గా చేస్తున్న టైంలో 'తాజ్ మహల్' అని ఒక సినిమా శ్రీకాంత్ గారిది. శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ఉంటదండి అది. ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్‌కి ముగ్గురు, నలుగురు అనుకున్నారు మాట. నాయుడు గారికి ఆప్షన్స్ ఉంటాయండి. అంటే మేము ఒక స్క్రిప్ట్ రాసి ఆయన చేసినప్పుడు ఫస్ట్ ఇద్దరు హీరోలు. హ్మ్. అలాగే ప్రతి క్యారెక్టర్ ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఇతను కాకపోతే ఇతను కాకపోతే ఇతను. అంటే నాయుడు గారు నెక్స్ట్ మంత్ షూటింగ్ అమ్మంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలండి. అప్పుడు ఎవరు దొరుకుతున్నారో వాళ్ళతో వెళ్ళిపోవాలి. ఆప్షన్స్. ఆప్షన్స్ ఇలా అనుకున్న టైంలో శ్రీహరి పేరు మూడో పేరో, నాలుగో పేరో ఉందండి. ఓకే. నేను చూసాను. నాకు కథ తెలుసండి. భలే కథ అని చెప్పేసి నేను శ్రీహరిని కలిసాను. పర్సనల్ కలిసా. అప్పుడు శ్రీహరి ఇక్కడే ఉండేవాడనమాట. కలిసి హరి ఆహ్, బాబాయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో భలే క్యారెక్టరు. ముస్లిం క్యారెక్టర్. నీ పేరు కూడా ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఏమో లక్కీగా మొదట్లో ఎవడో ఒకడు దొరికేసాడు. నీ వరకు రాదు పెన్ అక్కడికి. అవ మరి నువ్వు ఒకసారి నాయుడు గారిని కలు రేపు మార్నింగ్ అన్నాను. అలాగా ఏంటంటే క్యారెక్టర్ ఇలాగ ఉంటదన్న. సరే, సరే అన్నాను. నాయుడు గారు మార్నింగు 8కి అలా 9కి అలా స్టూడియోకి వచ్చారు. ఇతను 8:30కి వచ్చేసి అరగంట ముందే వచ్చి నిలబడ్డాడంట అలాగ. నాయుడు గారు రాగానే టక్కన కాళ్ళ పెట్టాడు. ఎవరు? హరి ఏంటమ్మా? సార్ ఇలాగ ఆ సినిమా చేస్తాను, ఈ సినిమాలు చేస్తానండి. అదే మన సినిమా చేస్తున్నారు విన్నాను సార్ ఒకటి. శ్రీకాంత్ తోటి 'తాజ్‌మహల్' సినిమా మంచి కథ అనేసి విన్నాను నేను. ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి సార్ నాకు. అదే అనుకుంటున్నాం అయ్యా దాంట్లోనూ అదే ఒక ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంది. అది అని నాయుడు గారు ఓపెన్ అయ్యారు. హ్మ్. అలాగే సార్ నాకు ఇవ్వండి సార్ నేను చేస్తాను సార్. నువ్వు మరి చూద్దాం నాయుడు గారు ప్రామిస్ చేయలేదండి. చూద్దాం అన్నారు. నేను అక్కడే ఉన్నాను, పక్కన ఉన్నా. చూద్దాం అంటే వెళ్ళిపోయాడు నేను. వెళ్ళిపోయి 1 అవర్‌లో ఆ గెటప్ వేసుకొచ్చాడు సార్. అబ్బా! ముస్లిం గెటప్ వేసుకొచ్చాడు. గడ్డం ఇది మొత్తం మా మీసం తీసేసి మీసం ఉంటుంది. మీసం తీసేసాడు. అప్పటికప్పుడు. మీసం తీసేసి మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా వచ్చాడు. రాగేష్ ఎవరు? సార్ శ్రీహరి సార్. ఓయ్ మరి నువ్వా? భలే ఉన్నావయ్యా అని అంటే ముప్పల శివ గారిని పిలిచి శివ ఫిక్స్. శ్రీహరికి హిందీ వచ్చి కదా అవును. ఇక్కడ కదా. అవును. ఆ హిందీలో డైలాగ్ అది చెప్పేసరికి నాయుడు గారి మనసు ఇది అయిపోయింది. ఫైర్ అంటే ఎలాగ ఉండాలయ్యా? ఇదే గెటప్ ఇది అన్నాడు అంతే. ఆ సినిమా అతనికి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది సార్. బెస్ట్ అవును. విలన్. అతని జీవితంలో
రామానాయుడు గారు అందరు కదా, నేనండి అతను కనిపించింది. మహేష్ చెప్పడం బట్టే కదా అవును. నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఆ వేషం వచ్చింది అని చెప్పేసి ఇంకా అందరికి చెప్తుండేవాడండి. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడండి అతను. ఆ తర్వాత ఇంకా మా సురేష్ పర్సన్స్ సినిమాలు చేయడం అండి. ఇంకా శివయ్య సినిమా, నేను చేస్తున్న ఆ నాయుడు గారి కుటుంబం సినిమా, అన్ని ప్రేమించుకుందారాల సినిమా. ప్రేమించుకుందారా సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే దాంట్లో అప్పుడే పెళ్ళి అయిందండి. మనిషి ఆ గెటప్ కొంచెం ఈ ఫ్యాక్షనిస్ట్ గెటప్‌లో చేద్దాం. వాళ్ళు ఇలా కాకుండా లుంగీ షర్ట్ పెడదాం చెప్పి లుంగీ షర్ట్ పెట్టి ఇది పెడితే చూడడానికి గ్లామర్‌గా కనిపించేవాడండి. హ్మ్. అంటే నేనే అన్నా. మీ ఇద్దరం నన్ను బాబాయ్ అంటే నేను అతను బాబాయ్. బాబాయ్ భలే ఉన్నది ఏంటి నువ్వు బుద్దుగా ఉన్నావు నువ్వు. హీరోగా కూడా ఏయొచ్చు అంటే మనల్ని ఎవడు పెట్టుకుంటాడే బాబు హీరోగా అన్నాడు. హ్మ్. లేదు నువ్వు ట్రై చెయ్యి. నువ్వు ఏమిటి చెప్పలేం. విలన్‌గా చేసిన రజనీకాంత్ హీరో అవ్వలేదా? మోహన్ బాబు గారు హీరో అవ్వలేదా? చెప్పలేం కదా అన్నాను. అన్న టైంకి సార్ మా 'ప్రేమించుకుందారా' రిలీజ్ అయిందండి. మంచి హిట్ అయిందండి. అతనికి కూడా మంచి పేరు వచ్చిందండి. ఇమ్మీడియేట్‌లీగా ఒక 1, 1½ ఇయర్స్‌కి మా 'శివయ్య' సినిమా అయ్యే టైంకి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు 'శివయ్యలో' కూడా. అతనికి హీరోగా అవకాశం వచ్చింది సార్. హ్మ్. ఏఆర్స్ మహేంద్ర గారు ఒక చిన్న కథ అనుకుని, పోలీస్ కథ అనుకుని. రాగానే ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు శ్రీహరి. ఓకే. వచ్చి నాకు హీరోగా అవకాశం వచ్చింది. ఇక డైరెక్టర్ ఎవరైనా చెప్పలేదు వాళ్ళు. నువ్వు చేయి బాబాయ్ డైరెక్టర్‌గా. నువ్వు చేయి, మనందరం కాంబినేషన్ చేద్దాం. నేను దండం పెట్టా. నా ఏం ఇక్కడ సురేష్ పర్సన్స్‌లో డైరెక్టర్ అవ్వాలని. నేను ఇక్కడే డైరెక్టర్ అవుతా. ఇక్కడ అయిన తర్వాత నేను బయట చేస్తాను. కానీ అప్పటికి అవని సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎప్పుడైనా పర్లేదు. నా డ్రీమ్, నా ఫస్ట్ సినిమా రామానాయుడు గారి బ్యానర్‌లోను అనేసి అతను చూపించిన స్టూడియోలో ఫొటోస్ ఉంటాయి సార్. నాయుడు గారు పరిచయం చేసిన డైరెక్టర్ల ఫోటోలు అన్నీ ఉంటాయండి. నాయుడు గారు పరిచయం చేసిన యాక్టర్ ఫోటోలు ఉంటాయండి. నాయుడు గారు పరిచయం చేసిన రైటర్ల ఫోటోలు ఉంటాయి. నాయుడు గారు పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫోటోలు ఉంటాయి. అలా నా ఫోటో కూడా ఇక్కడ ఉండాలి. అది సరే ఓకే అన్నాడండి. అప్పుడు కేఎస్ నాగేశ్వరరావుని పెట్టినారు సినిమాని. మంచి హిట్ అయిందండి. పోలీసు, దేవ, సాంబయ్య అయిన తర్వాత ఈ లోపల నాకు ప్రేయస్ రవి ఆ టైంలో అతను నా ప్రేయస్ రవి స్టార్ట్ అయ్యే టైంకి అతను హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అంటే మాస్ హీరోగా ఏదో ఫైట్, పోలీసు, దేవ, సాంబయ్య 3 సినిమాలు అయిపోయాడు. నా ప్రేయస్ రవిలో అతనే బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు కదా, ఏదైనా చిన్న క్యారెక్టర్ నేను చూపించాను. చేస్తా అన్నాడు. చేస్తాను, ఈ చిన్న క్యారెక్టర్ నేను చేస్తాను. నేను చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, మరి చేస్తావు నువ్వు, ఇప్పుడు హీరో కదా, నువ్వు నిన్ను అడగడం కూడా నాకు సిగ్గా ఉందన్న. లేదు నేను చేస్తాను. ₹1 కూడా తీసుకోలేదు సార్. అప్పుడు అతనికి 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏదో ఇచ్చేవారు రెమ్యునేషన్లో. దీంట్లో 5 డేస్ 4 డేస్ చేశాడు. నేను మీకోసమే. అంతే, నా కోసం ₹1 కూడా తీసుకోలేదు. సూపర్. సినిమా చేశాను. ఆ క్యారెక్టర్ కూడా సరదాగా కామెడీగా బాగా పేలిందండి ప్రేయస్ రవిలో. శ్రీహరి గారితో మీరు తర్వాత సినిమాలు చేశారు. నేను ఆ సినిమాల ప్రస్తావనకు వస్తాను. అయితే మీరు ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో చూశారు కాబట్టి ఆయన మీద ఒక ముద్ర ఉండేది. చాలా మొరటు మనిషి. అండ్ బయట కూడా ఎవరికన్నా సహాయం అని వస్తే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తూ అండగా నిలబడేవారు అని చెప్పేసి ఇట్లాంటి ఒక టాక్ ఉండేది. మంచి టాకే ఉంది ఆయన మీద. అయితే రియల్‌గా ఎలా ఉండేవారు ఆయన? ఆయన పరిచయాలు గాని, ఆయన లైఫ్ స్టైల్ గాని ఎలా ఉండేది? అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హైదరాబాద్ కల్చర్లో ఉన్నాడండి. ఈ రెజ్లింగ్లోను, తర్వాత ఈ పహల్వాన్లతో తిరుగుతుంటాడు అంటున్నాను. ఆయన ఇది బాడీ బిల్డర్ కదండి. ఆ ఫ్రెండ్స్ అంతా ఉండేవారండి ఆయనకి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మన యూసఫ్ కూడా బాడీ బిల్డర్ అనుకోండి, ఆయన శ్రీశైలం యాదవ్ అండి. మంచి బాడీ బిల్డర్ ఉండేవాడు. పహల్వాన్ అంటారు. పహల్వాన్ అంటే నాయకుడిని అర్థం అండి. ఆ నాయకుడిని లోకల్ నాయకుడిని చేసేసేవారు. అలాగే ఒక విజయ్ కుమార్ ఉండేవాడు పంజాగుట్లో, విజయ్ కుమార్ యాదవ్ అని. ఆయన పహల్వాన్ అంటే వీళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అండి. అంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళడం, ఇవన్నీ చేయడం అండి. అలాగే ఈయన షూటింగ్ అన్నప్పుడు వాళ్ళందరూ వస్తుండేవారండి. అందరూ సరదాగా మాట్లాడుతుండేవారు. తర్వాత చాలా మంచి మనిషి అండి అతను. ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవ్వచ్చు, ఏదైనా సరే చక్కగా కూర్చొని మాట్లాడి డీల్ చేసేవాడు. డీల్ చేసి ఎవరికి ఏ కష్టం లేకుండా చేసేవాడు. తర్వాత అతనికి గుప్తదానాలు బాగా చేసేవాడు శ్రీహరి గారు. ఎవరైనా ఏదైనా వస్తే తీసుకుంచుకో, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అనమాట. నేను అంటే వద్దు బాబా అని చెప్పొద్దు పాపం, అతను ఇది ఉన్నవాడు, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, మనం ఇచ్చామని తెలిస్తే మళ్ళీ ఏదో బయట ఏదో అనుకుంటారు కదా, శ్రీహరికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుంటే అది ఉద్యోగం అలా ఉండకూడదు అని చెప్పి బాగా చేసేవాడు. కష్టంలో ఉండేవాడి అవసరం తీర్చడమే కాదు, వాడి గౌరవం కూడా కాపాడేవాడు. గౌరవం కాపాడేవాడండి. అలాగే అతని దృష్టిలో
అతను మంచి వర్కరు లేకపోతే అతను మంచి టాలెంట్ ఉన్నవాడు అనిపిస్తే అతను రైటర్ ఉన్నవ్వండి లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నవ్వండి లేకపోతే ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసి పెడతారు. సూపర్. ఇప్పుడు మన దేవి ప్రసాద్ ఉన్నాడు డైరెక్టర్, అవును. ఆయన ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆయనే అండి మన అవకాశం. బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. కోడి రామకృష్ణ గారి దగ్గర చేసిన అదే అసిస్టెంట్. యాక్టర్గా అవును, బిజీ ఇప్పుడు అవును. దేవి గారు. ఉమ్, ఆయనండి. అలా చాలా మంది డైరెక్టర్లు ఆయన పరిచయం చేశాడు. సూపర్. అలాగే గ్యాప్ ఉన్న పలానా డైరెక్టర్ గ్యాప్ ఉంది, మంచి డైరెక్టర్ గ్యాప్ ఉందని తెలిసింది అనుకోండి, మంచి డైరెక్టర్ అంటే చాలు పిలిచివాడు. అతను హిట్లు ఫ్లాపులతో పనిచేసి పెట్టుకున్నాడు కదండి, తీసివాడు. అంటే శ్రీహరి గారి గురించి మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు, బట్ మీకు ఇంకా జర్నీ చాలా పెద్దది కాబట్టి ఒక రామానాయుడు గారి నుంచి కానీ లేకపోతే ఒక శ్రీహరి గారి గురించి కానీ మనం మాట్లాడుకుంటూ మొదలు పెట్టామనుకోండి, రోజులు ఉంటుంది సార్. నా దగ్గర అంత మ్యాటర్ వాళ్ళతో అంటే నాకు వాళ్ళతో అంత బాండింగ్ అండి. అవును, అందుకే నా దగ్గర కూడా క్వశ్చన్స్ అయిపోవట్లేదు.